ఈగ తెలుసా? ఈగ తెలిసి ఎంతమంది తెలిసి చేతులు ఎత్తారు? అమ్మ తెలియని వాళ్ళు ఉంటారండి. దాన్ని ఇంగ్లీష్లో చెప్తే తెలిసి అంటారు కొంతమంది, తెలుగులో చెప్తే తెలియదు అంటారు కదా. ఈగ తెలుసు కదా. ఈగ ఎగురుకుంటూ 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 కూరగాయలు కొనేవాడి దగ్గరికి వెళ్ళింది. కూరగాయలు కొనేవాడు తక్కిడి తోస్తున్నాడు. చూసినప్పుడు ఇటోపు రాళ్ళు వేసాడు, ఇటోపు కూరగాయలు వేసాడు. ఇలా తక్కిడి పట్టుకున్నాడు. ఏగొచ్చి రాళ్ళలోపు వాలింది. ఎక్కడ వాలింది? రాళ్ళు ఉన్న సైడు వాలింది. ఇప్పుడు ఈ తక్కిడిలో కూరగాయలు ఉన్నాయి. ఇప్పుడు ఈగ బరువుకి కూరగాయలు బరువు పెరుగుతుందా? చెప్పాలి. ఒకవేళ ఓనర్ చూశాడు, ఇటో పాలొచ్చు కదా అంటాడా? ఈగ కదా పోద్ది అనుకుంటాడు. కారణం ఏంటి తెలుసా? ఈగ బరువు చాలా తక్కువ. గమనించండి నా ప్రియులరా. అమ్మేవాడు తక్కిడి పట్టుకున్నాడు, ఇటు రాళ్ళు ఉన్నాయి, ఇటు కూరగాయలు ఉన్నాయి. ఇప్పుడు ఇటు రాళ్ళు ఉన్నసేపు వాలింది. ఓనరు పోతే పోయినా అనుకున్నాడు. కొనుక్కునేవాడు ఏమనుకుంటాడు? ఈగ బలి అటు సైడ్ వాలింది, నాకు భలే లాభం అనుకుంటాడా? అనుకోడు. ఇప్పుడు ఇదే ఈగ బంగారు షాప్కి వెళ్ళింది. ఏ షాప్కి వెళ్ళింది? బంగారు షాప్కి వెళ్ళింది. రాళ్ళు ఈ పక్క ఉన్నాయి, మనం కొనే బంగారం ఈ పక్క ఉంది. ఇప్పుడు ఈగ రాళ్ళ మీద ఆలింది, ఈ పక్క బంగారం ఉంది. ఇప్పుడు అమ్మేవాడు ఏమంటాడు? ఓరు నాయన, ఈగొచ్చి ఆలింది, అది ఇంచుమించుగా అణ ఎత్తో బేణ ఎత్తో వస్తుంది, ఈ బరువుకి బంగారం ఒక 10,000 రూపాయలు పోతుంది అని అమ్మేవాడు అనుకుంటాడు. కొనేవాడు ఏమనుకుంటాడు? అబ్బా భలే సమయానికి వచ్చిందిరా, నాకు ఒక 10,000 రూపాయలు సేవ్ చేసిందండి. ఇప్పుడు ఈగ కొనేవాడు వైపుకి వచ్చింది. కొనేవాడు ఏమనుకుంటాడు? పోయి నా వైపుకి వచ్చిందని. ఇదే ఈగ కూరగాయలు కొన్న కొట్టికాడికి వెళ్తే వాళ్ళు పెద్ద పరాకు పడలేదు, పోతే బాని అనుకున్నాడు. అలాగే కొనేవాడు కూడా పోతే బాని అనుకున్నాడు. ఇదే ఈగ బంగారు షాపులోకి వెళితే అమ్మేవాడు ఇబ్బంది పడ్డాడు, కొనేవాడు ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు అక్కడ ఏగే, అక్కడ తక్కిడే, ఇక్కడ ఏగే, ఇక్కడ తక్కిడే. తేడా ఏంటి చెప్పండి? అబ్బా బంగారం విలువైంది, కూరగాయలు విలువలేని. భలే చెప్పారండి మీరు. బంగారము విలువైనది, కూరగాయలు విలువలేనివి. చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, వెయిట్ అదే అక్కడికి వాలింది కదా, అదే బరువు కదా. అది గ్రాముల్లో వచ్చిన దానిని ప్రజలు లక్ష్య పెట్టరు, గ్రాముల్లో వచ్చిన దానిని దేవుడు ఏం చేస్తాడు? లక్ష్య పెడతాడు. ఇప్పుడు మీకు చెప్తాను, సమయానికి వస్తాను. కూరగాయలు తక్కిడి మీ ఇల్లు అయితే దేవుని మందిరం బంగారు తక్కిడి. హల్లెలూయా, హల్లెలూయా. కూరగాయలు తక్కిడి మీ ఇల్లు అయితే బంగారు తక్కిడి దేవుని మందిరం. ఈరోజు దేవుని మందిరం కోసం చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ఒరే ఇక్కడికి వచ్చాను ఆవిడకి ఇచ్చే. ఈరోజు దేవుని మందిరం కోసం, మందిరం యొక్క విలువని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. కాబట్టి కూరగాయల తక్కిడి నీ ఇల్లు అయితే బంగారు తక్కిడి దేవుని మందిరం. ఏగసేం తక్కిడిలో తేడాలు ఉంటాయని దాన్ని కూడా తక్కిడి అంటారు, దీన్ని కూడా తూకం తక్కిడి అంటారు. మరి ఈగకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత విలువ ఎందుకు పెరిగిపోయిందంటే ఇక్కడ బంగారం ఉంది. ఏముంది? బంగారం ఉంది. బంగారము బేడ అన గ్రాముల్లో కొలుస్తారు. అక్కడ కూరగాయలను 100 గ్రాములు, పావు కేజీ, అర కేజీ, కేజీల్లో కొలుస్తారు. నీ ఇల్లు కేజీలు, అర కేజీలు అయితే విలువ చాలా తక్కువ. కేజీ కూరగాయలు మహా అయితే 60-70 రూపాయలు. అది నీ ఇల్లు పరిస్థితి. కేజీ బంగారం గ్రామే 15,000 ఉంది. 1000 గ్రాములు ఇంటూ కేజీ 1,50,00,000. ఎంతండి?
1,50,00,000 కేజీ బంగారం. దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. దేవుని మందిరంలో 1,50,00,000 విలువ చేసే అస్త్రాలు ఉన్నాయి. దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్. ఈ మందిరం అంతా 1,50,00,000 ఎట్టి విలువ కలిగిన వస్త్రాలు. మీరందరూ నాకు ఒక మాట చెప్పండి, అందరింట్లో సంతోషాలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా? చెప్పాలి. కష్టాలంటే ఏదో మంచమే పడిపోయింది కాదు, ఏదో ఇబ్బంది ఉంది కదా. ఒంట్లో ఇబ్బంది ఉంది, ఇంట్లో ఇబ్బంది ఉంది. పోయిన శుక్రవారం మీ అందరింట్లో ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఇబ్బందులు తొలగించేది దేవుని మందిరం ఒక్కటే. రండి ప్రార్థన చేద్దామంటే 1 గంట దేవునితో గడపలేరా? వారానికి 168 గంటలు, ఈ 2 గంటలు మందిరానికి తీసేస్తే 166 గంటలు అవుట్ ఆఫ్ ఇంట్లోనే ఉంటున్నారు కదా. మరొక గంట శుక్రవారం దేవుని ప్రార్థించలేరా? శుక్రవారం 12 గంటల నుంచి 2 గంటల వరకు పెట్టేవాళ్ళం. మీరే కోరుకున్నారు స్కూల్ పిల్లలు వస్తారండి శుక్రవారం ప్రార్థనకి, ఆ సాయంత్రం పెట్టండి అన్నారు. మరి స్కూల్ పిల్లలు ఏరి? ఇప్పుడు కాలేజీ పిల్లలు అయ్యారు స్కూల్ పిల్లలు. స్కూల్ పిల్లలు ఏరి శుక్రవారం? జెస్సీ బడి మానేసింది శనివారం, శుక్రవారం ఖాళీగా 1 గంట దేవునితో. ఇక్కడ అద్భుతమైన ప్రార్థనలు జరపబడుతున్నాయి. మీకు తెలియదండి ఈ ప్రార్థన విలువ. ఈ ప్రార్థన విలువ మీకు తెలియదు, కానీ దేవుని ఉన్నతమైన కృప నీకు తోడుగా ఉంటుంది. ఇలా ఇలా కాలు జారిపోయింది, పడిపోయి ఉంటే కాలు ఇరిగిపోను, పడిపోకుండా కాపాడింది ఎవరు? నీ ప్రార్థన. యేసయ్య పక్కనట్టండి, నువ్వు చేసిన ప్రార్థన. నన్ను నా కుటుంబాన్ని కాపాడుతండి అని ప్రార్థిస్తావే, మీకు నిజంగా చేతులెత్తి మొక్కుతున్నాను. ఇంటికాడ ప్రార్థించేవారు ఎంతమంది చెప్పండి? 1, 2, 3, 4 నలుగురు వచ్చారు 25 మందిలో. ఎంతమంది? 4. మరి నువ్వు ఇంటికాడ ప్రార్థించకపోయి దేవుని మందిరంలో నీ ప్రార్థించే అవకాశం ఉంటుంది ఇక్కడ. ఈరోజు సుమారు నాతో కలిపి 6 ప్రార్థించారు ఇక్కడ ప్రారంభ ప్రార్థనకు ముందు. మరి ఆ ప్రార్థనను నువ్వు పొందుకోకపోతే ఎలా నీ జీవితాన్ని రక్షించుకోవాలో? ఇంకో సంగతి తెలుసా, క్రైస్తవం ఈరోజు ఎట్లా అయిపోయిందంటే డాక్టర్ల చేతులు ఎత్తేసారు, ఇంటికి తీసుకుపోమన్నారు. తీసుకొచ్చి మందిరాల్లో పడిసెత్తే ఈ రోజుకి బ్రతుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా. మీరు యూట్యూబ్ కొట్టండి, సజీవ సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. మందిరంలో దేవుడు బ్రతికిచ్చాడు. కానీ ఇప్పుడు కొందరు ఏమనుకుంటున్నారంటే ఆ సత్య చెప్తాం, ఏం చేస్తాం, చచ్చిపో, ఇప్పుడు తెలదు, రేపు అగ్నిలో కాల్తావే, అగ్ని ఆరేదు, పురుగు చావదు, అక్కడ కాల్తావే, అక్కడ తెలుస్తుంది నీకు. ఆ రోజు జాన్ బుజ్జిబాబు గారు ఎలాగ అన్నారు, లేకపోతే కుమారపురి సత్యనారాయణ గారు ఎలా అన్నారు, ఈ జగ్గీచేరులో ఉన్న 66 మందిరాలు పాస్టర్ గారు ఎలాగన్నారు, పిఠాపురం 260 మంది సేవకులు, ఒక యూనియన్, 2వ యూనియన్ 150 మంది సేవకులు, ఇంచుమించు 400 మంది పాస్టర్లు పిఠాపురం కాన్స్టిట్యున్సీలో 3 మండలాలు కలిపి ఎలా చెప్పారు. ఆ రోజు అంటావే, ధనవంతుడు అంటాడు, లాజర్ని పంపించి ఒక కొన్న నీళ్లు నా నోటికి అందించి ప్రభువా, నేను దాహం తీరుతుంది. ఆ రోజు బాధపడతావు. నా ప్రియ జనాంగమా, నీ ఆయుష్కాలం కొద్దిగే, నీ జీవితకాలం కొద్దిగే. ఈ మందిరానికి 2 రోజులే ప్రతిష్ఠించాం, శుక్రవారం ఆదివారం. దయచేసి మానకండి. అలాగని ఇంకో దిక్కునికి వెళ్తున్నాం కదంటే తెరసాలు వెళ్ళండి, అది మందిరమే, ఇది మందిరమే కానీ మరొకటి కాదు. కానీ నన్ను తృప్తిపరిచి వెళ్ళండి. మీ మీద నేను చాలా ఓప్స్ పెట్టుకున్నాను. పోయిన శుక్రవారమే ప్రకటించాను, ఈ మందిరంలో నెలకి 5,500 ఖర్చు పెడుతున్నాం. ఎవరికి ఇచ్చినవి అయితేనే. నాకు ఈ మందిరం మీద వచ్చేది నెలకి 1,600. ఒక సుజాతమ్మ గారు కానుక మినాయిస్తే ఒక 1,600 వాళ్ళే ఇస్తారు. ఇంక ఈ మందిరంలో దశమ భాగం కింద 1,600. నేను పెట్టేది 5,500. ఇప్పుడు నా పరిచర్య డబ్బుల కొరక, దేవుని కొరక? మీరే చెప్పండి. అది చెప్తారని చెప్తున్నాను. నేను ఇంత ఖర్చు పెడుతున్నాను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మందిరంలో భక్తులు రావాలి, వాళ్ళ పరలోకం వెళ్ళాలి. మిగతా డబ్బులు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, ఐఎమ్ ఎవాంజలిస్ట్, నన్ను ఎవరైనా పిలుస్తారు, నాకు ఎవరైనా వాక్యం ఇస్తారు, వాక్యం చెప్తే కానుక ఇస్తారు. ప్లస్ ఈ మధ్యకాలంలో నా కొడుకు నాకు ఎంతో కొంత అందొచ్చాడు.
కాబట్టి నేను గతంలో కూడా హైదరాబాదులో పనులు చేసి మందిరం కట్టాను. ఎందుకంటే మందిరంలో బలపడతామని, పరలోకం వెళతామని. మరి ఇలా చెప్పుకుంటా పోతే చాలా సమయం చెప్పుకోవచ్చు. దీన్ని హెచ్చరిక అంటారు. ఈ హెచ్చరికను పాజిటివ్గా తీసుకోండి. మీరు దేవుని మందిరానికి రండి. హల్లెలూయా. పోయిన శుక్రవారం కాక అంత ముందు శుక్రవారం సుజాతమ్మ గారి ఇంటికాడ అరకు నుంచి వచ్చిన అభిషేక్ సాల్మన్ చెప్పిన ఒక అద్భుతమైన మాట చదువుకుని ముందుకు వెళ్దాం. యెహోషువ 3:5. స్పీడ్గా తీయాలి. మరియు యెహోవా రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. చాలండి. రేపు ప్రభువు మీ మధ్య అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. రేపు దేవుని చేసే అద్భుత కార్యము నువ్వు చూడాలంటే ఈరోజే నువ్వేం చేయబడాలి? పరిశుద్ధపరచబడాలి. హౌ టు హోలీనెస్. ఎలా పరిశుద్ధపరచబడతావు? హౌ టు హోలీనెస్. ఎలాగ పరిశుద్ధత నీలో వస్తుంది? రేపు నీ మధ్య ఒక అద్భుతం జరగాలి. నీ ఇంట్లో ఒక అద్భుతం జరగాలి. నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలి. నీ కుటుంబంలో ఒక అద్భుతం జరగాలి. నీ పిల్ల పాస్ అవ్వాలి. నీ కొడుకు ఉద్యోగం రావాలి. నీ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి. తల్లి పిల్లల మధ్య సమాధానం కావాలి. తల్లిదండ్రుల మధ్య సమాధానం కావాలి. ఒక అద్భుతం జరగాలి. దేవుడు ఏమంటున్నాడు? రేపు నేను మీ మధ్య ఒక అద్భుతం చేస్తాను. నేను అద్భుతం చేయాలంటే కండిషన్స్ ఆర్ అప్లై. ఈరోజే నువ్వేం చేయబడాలి? పరిశుద్ధపరచబడి. ఎలా పరిశుద్ధపరచబడదు? దేవుని మందిరంలో దేవునితో సహవాసం ఎలా పరిశుద్ధపరచం? మురికెట్టేసిందండి ఒళ్ళంతా. ఎలా శుభ్రమవుతాం? స్నానం చేస్తే శుభ్రమవుతాం. పాత బట్టలు మాసిపోయి అవి కొత్తగా ఎలాగవుతాయి? ఉతికితే ఇస్త్రీ చేస్తే కొత్తగా అయిపోతాయి. మరి నువ్వెలా పరిశుద్ధపరచబడతావు? మోకరించి ప్రార్థిస్తే పరిశుద్ధపరచబడిపోతావా? 4 పాటలు పాడితే పరిశుద్ధపరచబడిపోతావా? పోనీ వాక్యం చదివితే పరిశుద్ధపరచబడతావా? ఒక గంట వాక్యం వింటే, లేదా నేను ఒక గంట వాక్యం చెప్తే పరిశుద్ధపరచబడతావా? ఎలా? ఆ కుర్రాడు ఆ వాక్యం చెప్పిన తర్వాత నేను చాలా పెద్ద సబ్జెక్ట్ తయారు చేశాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఒక మాట కావాలి ప్రభు అని కోరుకుంటాను. ఒక పదం ఇవ్వండి ప్రభు అని కోరుకుంటాను. దాని మీద నా చరిత్ర చాలా ఉంటుంది. ఎలా పరిశుద్ధపరచు? రేపు నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఆ అద్భుతం నువ్వు పొందుకోవాలంటే ఈరోజే పరిశుద్ధపరచబడాలి. రేపు పరిశుద్ధపరచబడలేదు అంటే దేవుడు నీ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. చెప్తాను జాగ్రత్తగా. నువ్వు ఎలా పరిశుద్ధపరచబడతావు? కీర్తన 68:5 చదవండి. కీర్తన 68:5. తన పరిశుద్ధాలయమందుండు చాలండి. తన పరిశుద్ధ ఆలయమందుండు. దేవుడు ఎక్కడున్నాడు? తన ఆలయంలో ఉన్నాడు. ఆ ఆలయం ఏంటి? పరిశుద్ధ ఆలయం. ఏ ఆలయం అండి? దేవుడు తన పరిశుద్ధాలయమందుండు. ఈయన పరిశుద్ధుడు కనుక ఈయన ఆలయంలోకి వచ్చాడు కనుక ఆలయం ఎలా మారిపోయింది? పరిశుద్ధంగా మారిపోయింది. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఆలయంలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఆలయంలో ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధ స్థలమందుండు అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోనికి నువ్వు వచ్చావు అనుకో, చెప్పాలి. పరిశుద్ధ స్థలంలోనికి నువ్వు వచ్చావు. నువ్వు ఎలా మారిపోతావు? ఎలా మారిపోతావు చెప్పాలి. పరిశుద్ధ స్థలంలోకి వస్తే ఇప్పుడు ఇక్కడ భయంకరమైన ఎండ ఉంది, ఇక్కడ చెమటగా వెళుతుంది. నువ్వు సడన్గా ఫ్లైట్ ఎక్కి ఊటీ వెళ్ళిపోయావు, హిమాలయాలు వెళ్ళిపోయావు. అక్కడ ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వేడి ఉంది, అదే డేటు, అదే కాలం, అదే రోజు. నీకు ఫ్లైట్ సౌకర్యం ఉంది, డైరెక్ట్గా కాశ్మీర్లో దిగేసావు, పర్వతాలపైకి వెళ్ళిపోయావు. అక్కడ ఏముంది? మంచు ఉంది. ఇప్పుడు నువ్వు ఎలా మారిపోతావు? చల్లగా మారిపోతావు. ఎలా మారిపోతావు? ఇక్కడ పట్టుకుంటే వేడిగా ఉంది, చెమట వచ్చింది. అక్కడ ఎలా మారిపోతావు? మరికొద్ది నిమిషాల్లో నువ్వు తుమ్ముతూ మొదలు పెడతావు. ఎందుకంటే నీకు ఈ వాతావరణం పడదు కాబట్టి. వేడిలో ఉంటే వేడిగా మారిపోతావు, చల్లదనంలోకి వెళ్తే చల్లగా మారిపోతావు. బయట వర్షంలోకి వెళ్తే అంటే నిన్ను తప్పించేయన్న వర్షం పక్కన పడుతుందా? వర్షంలోకి వెళ్తే ఎలాగెళ్తావు? తడిచిపోతావు. అదే సూత్రం, ఇదే ప్రిన్సిపల్. A²+2AB ఎంత? A²+B² అని ఎంత? A²+B²+2AB. అదే ప్రిన్సిపల్. నువ్వు బయట ఉన్న వ్యక్తి, నువ్వు ఎండాకాలంలో కాలితే, శీతాకాలంలో చల్లగా అయితే,
వర్షాకాలంలో తడిసిపోతే నువ్వు దేవుని మందిరంలోకి వస్తే నువ్వు ఎలా మారిపోతావు? పరిశుద్ధంగా. కత్తిలేటి పొడి చేసిన పరిశుద్ధంగా మారిపోతారండి? వ్యభిచారం చేసి వచ్చిన పరిశుద్ధంగా మారిపోతారండి అంటే అది దేవునికి నీకున్న నిబంధన. వచ్చి పశ్చాత్తాపడు, ఒప్పుకో, నిజంగానే మారిపోతావు. మళ్ళీ బయటికి వెళ్ళి పాపం చేసావు కదా, హఠాత్తుగా చనిపోతావు. ఎన్ని మార్లు గద్దించినా లోబడిన వాడు ఎలా చనిపోతాడట? హఠాత్తుగా చనిపోతాడట. అర్థమవుతుందా? నీవు పరిశుద్ధ మందిరంలోనికి వస్తే నువ్వు ఎలా మారిపోతావు? పరిశుద్ధుడిగా మారిపోతావు. ఎలా మారిపోతావు? పరిశుద్ధుడిగా. అలాంటి ఇద్దరు వ్యక్తులు, యాకోబు కోసం, దావీదు కోసం నేను చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. యాకోబు బెహెర్షెబా నుండి వాళ్ళ మామ అయిన ఊరు పద్దనరాము బయలుదేరాడు. ఏ ఊరు? పద్దనరాము. యాకోబు ఎక్కడి నుంచి బయలుదేరాడు? బెహెర్షెబా నుంచి బయలుదేరాడు. బయలుదేరుతున్నప్పుడు ఇప్పుడులాగా మనకి ట్రైన్ సౌకర్యాలు లేవు, వందే భారత్ ఎక్స్ప్రెస్ లేదు, ఇండిగో ఫ్లైట్లు లేవు, ఎయిర్లైన్స్ ఫ్లైట్లు లేవు. ఎలాగెళ్ళాలి? నడిచి వెళ్ళాలి. ఆ నడకలో దారులు బాగుండొచ్చు, బాగుపోవచ్చు, బాగుండొచ్చు, బాగుపోవచ్చు. సరే, బయలుదేరాడు. హారాను అనే ఊరు వచ్చాడు. ఏ ఊరు వచ్చాడు? హారాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ కొండలు, గుట్టలు, ఇంక ఏమీ లేవు. ఓ మాటలో చెప్పాలంటే తాగడానికి మంచినీళ్ళు లేవు. రాత్రి పడుకున్నాడు. సందాలు అయిపోయింది. పొద్దుట వెళ్దామనుకున్నాడు. పడుకున్న తర్వాత అతనికి ఒక కల వచ్చింది. ఏం కల అంటే దేవదూతలు పైకి ఎక్కుతారు, కింద దిగుతారు, అగ్ని ప్రకాశమానం జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో అప్పుడు దేవుడు ఆ కల్లో మాట్లాడతాడు. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, మరి నీ తండ్రిని, నీ తాతను ఎలాగ ఆశీర్వదించానో నేను నిన్ను అలాగ ఆశీర్వదిస్తానని అదే మాట అబ్రహాం పలకబడుతుంది. అబ్రహాం పొద్దుడవుతుంది, తుల్లిపడి లెగిస్తాడు. ఏం చేస్తాడు? తుల్లిపడి లెగిస్తాడు. లేచిన తర్వాత ఆలోచన చేస్తాడు, ఓహో, రాత్రి దేవుడు నాతో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? రాత్రి దేవుడు నాతో ఉన్నాడు అంటాడు. ఇది మందిరమే కానీ మరొకటి కాదు. తీసి పెట్టుకున్నారండి 28వ అధ్యాయము, ఆదికాండ 28వ అధ్యాయము. నేను చెప్తాను, టక్ 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 మంచి చదవండి. 10వ వచనం చదవండి. అది నేను చెప్పేశాను. 15వ వచనం చదవండి. ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీ దేశమునకు, ఈ మాట గుర్తుపెట్టుకో, నిన్ను మరలా రప్పించదును. నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, నిన్ను నీ దేశంలోకి ఏం చేస్తాను? మరలా. ఈ మాట గుర్తుపెట్టుకోండి, నిన్ను మరలా రప్పించదుననే మాట గుర్తుపెట్టుకోండి. 19వ వచనం చదవండి. అతను ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక విషయం చెప్తాను, ఆ తర్వాత ముందుకు వెళ్దాం. ఇప్పుడు యాకోబు ఒంటరిగా బయలుదేరాడు. ఒంటరిగా బయలుదేరిన యాకోబుకి మధ్యలో దేవుడు ప్రత్యక్షనిచ్చాడు. ఆ ప్రత్యక్షతో మందిరాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? మందిరాన్ని ఇచ్చాడు. మందిరాన్ని ఇచ్చి ఇది మందిరమే కానీ మరొకటి కాదని దానికి ఏ పేరు పెట్టాడు? బేతేల్ అని పెట్టాడు. ఇప్పుడు యాకోబు బెయేర్షెబా నుండి హారాను ఒంటరిగా వచ్చాడు. హారాను ప్రాంతం వచ్చేటప్పటికి యాకోబుకి ఏమి దొరికింది? దేవుని మందిరం దొరికింది. దేవుని మందిరం దొరికింది. ఇప్పుడు యాకోబు ఒంటరోడా కాదా? అన్నం ఉందా లేదా? వస్త్రాలు ఉన్నాయా లేదా? లేఖనాలు చదువుదాం. 21వ వచనం చూడండి. 21. నేను తిరిగి నా ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసినాడలా యెహోవా నాకు. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మీరు గమనించింది ఏంటి? యాకోబుకి ఏం లేదు? తిండి లేదు. యాకోబుకి ఏం లేవు? వస్త్రాలు లేవు. అంటే యాకోబుకి ఏమి లేవంటే సర్వ సౌకర్యాలు లేవు. ఇవన్నీ నాకు ఇస్తే నీవు నాకు దేవుడు అయి ఉందువు అని ఈయన ఇప్పుడు చెప్పడం కాదు, ఆయన పై వచనాల్లోనే చెప్పాడు.
నేను నీకు తోడైందును, నీకు మరలా రప్పింది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒంటరిగా బయలుదేరిన యాకోబు భయంతో కదా అన్నీ చంపేస్తాడని కదా, భయంతో బయలుదేరిన యాకోబు, ఒంటరిగా బయలుదేరిన యాకోబు, తిండి లేని యాకోబు, వస్త్రం లేని యాకోబు ఒక మందిరాన్ని తోడు పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? మామగారి దగ్గరికి. ఆ మధ్య చరిత్ర అంతా మనకు అనవసరం, టైం సరిపోదు. ఇప్పుడు మరలా తిరిగి వచ్చేస్తున్నాడు. తిరిగి వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా తిరిగి వస్తున్నాడో. దేవుని మందిరము మనిషికి తోడుంటే ఎలాగుంటుందో చూడండి. 31వ అధ్యాయము 18వ వచనం చదవండి. కానాను దేశమందు తన తండ్రి అయిన ఇస్సాకుకు వెళ్ళుటకు. చూడండి, ఈ పశువులు ముందున్నాయా? తినడానికి తిండిస్తే, కట్టుకోవడానికి బట్టిస్తే నీవు నా దేవుడు అంటా అన్నాడు. ఇప్పుడు తిరుగు ప్రయాణంలో ఉన్నాడు. తిరుగు రప్పిస్తానని ఎవరన్నారు? ఎంత గుర్తుపెట్టుకోమన్నాను కదా. మరలా నేను నిన్ను రప్పిస్తానన్నాడు కదా. తిరుగు ప్రయాణంలో పశువులను చదవండి. తన తండ్రి అయిన ఇస్సాకు యొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటిను, తన సంపదను యావత్తును, పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని. అబ్బా, ఎంత మంచి మాట అండి. తన సంపాదించిన ఆస్తి యావత్తును. ముందుందా ఇది? అన్నముందా? బట్టలున్నాయా? తాగడానికి నీళ్ళు ఉన్నాయా? కొండలను నడుతున్నట్టు చెప్పులు ఉన్నాయా? కానీ ఎప్పుడైతే ఆరాను ప్రాంతం వచ్చాడో, ఆరాను ప్రాంతంలో ఆయనకి ఎవరు దొరికాడు? దేవుడు దొరికాడు. దేవునితో పాటు ఏం దొరికింది? దేవుని మందిరం దొరికింది. ఇప్పుడు ఈ మందిరాన్ని దేవుణ్ణి తీసుకుని ఎక్కడ పోయాడు? పద్దనరాం పోయాడు. ఇప్పుడు అక్కడ ఎలాగైపోయాడు? దానికి ఒక పేరు పెట్టాడు. దేవదూతలు యాకోబు ఆస్తి చూసి అంటే అల్లిపోయారట. ఏం చేశారట? యాకోబు ఆస్తి చూసి అల్లిపోయారట. దేవదూతలు పేరు పెట్టారు. ఆ మాట చదవండి. 32:1-2 వచనాలు. 2వ వచనం ఉంటుంది, 1వ వచనం ఉంటుంది. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతను ఎదుర్కొని, యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి. చూడండి, ఇప్పుడు దూతలు, యాకోబు, ఆ ప్రాంతం అంతా ఎలాగైపోయిందంట? మహానయము. మహా అంటే దానికి ఇంకా అంతు లేదు. ఒంటరోడు మహానయముగా మారిపోయాడు. ఒంటరోడు దేవుడున్నాడు. ఒంటరోడు దేవుడి దూతలు ఉన్నాయి. ఒంటరోడు 12 మంది కుమారులు ఉన్నారు. ఒంటరోడు 4 భార్యలు ఉన్నారు. ఒంటరోడికి కూతురు ఉంది. ఒంటరోడికి పశువులు ఉన్నాయి. ఒంటరోడికి గొర్రెలు ఉన్నాయి. అనేక మంది దాసదాసీలు అయిపోయి. ఇవన్నీ రావడానికి కారణం ఏంటి తెలుసా? యాకోబుతో దేవుని మందిరం ఉంది. ఇది మందిరమే కానీ మరొకటి కాదు. దీన్ని ఏమంటారు? బేతేలు అంటారు. మరి అలాంటి మందిరంలో నేను ముందే చెప్పాను, తక్కిడేసిన ఈగ నీ ఇల్లు, తక్కిడేసిన బంగారు తక్కిడి దేవుని మందిరం. దేవుని మందిరం నీతో ఉంటే, అలాగని యాకోబు కష్టాలు లేవని కాదు. 1 పార్ట్ అర్థమవుతుందండి. ఉద్యోగం చేసే వాళ్ళకి 1 పార్ట్. ఉద్యోగం చేసే వాళ్ళకి కష్టాలు ఉండవా? 3 మంది కానిస్టేబుల్, డాక్టర్లు, ఇంజనీర్లు, లక్షల రూపాయల జీతం. పోయిన వారో చెప్పాను, నా స్నేహితుడికి 1,22,000 జీతం, ఊరేసుకుని చచ్చిపోయాడని. డబ్బు ఆశీర్వాదం కాదు, కానీ బ్రతకడానికి ఒక ఆధారం. ఏంటండి? బ్రతకడానికి ఒక ఆధారం. ఒంటరైన యాకోబు మహానయముగా మారిపోయాడు. మరి నువ్వు ఆలోచించి, నువ్వు ఒంటరోడివే. ఎవరైనా నాకు బంధు బలగం ఉన్నారనుకుంటున్నారా? అక్కడికి రారు, అస్సలు ఎవరు రారు. నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా మనములు, అంతే. వస్తే పూట అన్నం పెడతాం, సంతోషంగా ఆదరిస్తాం, పంపించారు. లోకం దాని తీరు చెప్తున్నాను, మనుషులు దాని తీరు చెప్తున్నాను. నీతో మహానయముగా కలిసి ఉండేవాడు ఎవరంటే ప్రభువైన యేసయ్య మాత్రమే. మీరు ఆనందపడితే చప్పట్లు కొట్టండి గట్టిగా, లేదా అలా ఖాళీగా ఊరుకోండి. నీతో కలిసి వచ్చేవాడు మహానయముగా. ఆ ప్రాంతం అంట యాకోబుని ఎదుర్కోవడానికి ఎవరు వచ్చారట? దేవదూతలు వచ్చారట. యాకోబు ఆశ్చర్యపోతున్నాడు. ప్రభువా, నేను బెయేర్షెబా నుండి బయలుదేరాను, ఒక్కడనే ఆరాన్ వచ్చాను, ఒక్కడనే పద్దనరాం వచ్చాను, పక్కన. కానీ ఈ మధ్యలో ఏదో జరిగింది. దేవుని మందిరం నాకు తోడుగా ఉంది. పశువులు, 4 భార్యలు,
13 మంది సంతానం, దాసదాసీలు, గొర్రెలు, మేకలు, ఒంటెలు, లాట్ ఆఫ్ మనీ. మహానయముగా మారిపోయాడు. ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు. ఇక్కడ ఈర్ష్య ఉండదు, స్వార్థం ఉండదు, కుళ్ళు ఉండదు, కుట్రలడు. దేవుడు ఉంటాడు. ఒకవేళ నాలాంటి సేవకులు ఆ స్వార్థం, కుళ్ళు, కుట్ర ఒకవేళ పడినా నాకు తగు బుద్ధి చెప్పి తన వాక్యాన్ని ప్రకటించుకుంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో సందర్భంలోనికి వచ్చాను. దావీదు కోసం చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 18-19 వచనాలు మీరు తెరిచి పెట్టుకోండి. మరి స్పీడ్గా చెప్తాను. సమయం ఎంత అమ్మడి? టైం ఎంత అన్యా మల్లేశ్వరన్యా? ఎంత చెప్పు నాకు. ఓకే, సంతోషం. అలా టైం చెప్పండి. మొదటి సమూయేలు గ్రంథం 18-19 అలా తెరిచి పెట్టుకోండి. దావీదు చిన్న వయసులో గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఒక సింహాన్ని చంపేశాడు. బలవంతుడై ఉండి, చిన్నోడై ఉండి బలవంతుడై ఉండి. రెండోది ఒక ఎలుగుబంటిని చంపేశాడు. మూడోది ఫిలిస్తీన్ల సర్దారైన గొల్యాతుని చంపేశాడు. ఈ దావీదుకున్న గొప్పతనం ఇది. ఇప్పుడు దావీదు భయపడిపోతున్నాడు, అల్లిపోతున్నాడు, ప్రాణభయం చేత కృంగిపోతున్నాడు. ఏ భయం చేత? ప్రాణభయం చేత కృంగిపోతుంది. మీరు ఎలా చెప్తారంటే, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. 55వ కీర్తన తీయండి. మీరు ఎలా చెప్తారంటే 55వ కీర్తన, సమయం ఉందన్నారు కాబట్టి తీస్తున్నాను. కీర్తన 55 తీయండి. అందులో మరణ భయం నన్ను వెంటాడుచున్నదని ఉంటుంది. ఆ మాట తీయండి. మళ్ళీ దాని పై వచ్చిన చదవమ్మా. నా గుండె నాలో వేదన పడుచున్నది. ఈ కీర్తన రాసిన దావీదేనా ఉందా పైన? నా గుండె నాలో బాధపడుచున్నది, వేదన పడుచున్నది, మరణ భయము నాలో వెంటాడుచున్నది. సింహాన్ని చంపేసినప్పుడు లేదే భయం? ఎలుబంటిని చంపేసినప్పుడు లేదే భయం? గొలియాతుని చంపేసినప్పుడు లేదే భయం? మరణ భయం నాలో వెంటాడుచున్నది. దావీదు ఇలా భయపడడానికి కారణం ఏంటి? ఏంటి కారణం? దావీదు గొలియాతు మీదకి యుద్ధంకి వెళ్ళినప్పుడు సౌలు ప్రకటిస్తాడు, ఎవరు గొలియాతుని చెప్తారో వాళ్ళకి నా రాజ్యంలో సగ భాగం ఇస్తాను, నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అన్నతోడనే. దీనికోసం దావీదు, కూతురు కోసం, రాజ్యం కోసం దావీదు గొలియాతుని చంపలేదు. దేన్ని బట్టి చంపాడు? నా దేవుణ్ణి ఛాలెంజ్ చేయడానికి ఫిలిష్తీయుడు నువ్వెంత నీ దేవుని పౌరుషం తెలియ చంపాడు. సరే, కష్టపడ్డాడు గట్టు ఫలితం వచ్చింది, రాజ్యం వచ్చింది, అలాగే భార్య కూడా దొరికింది. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే, కీర్తి ఉంటుంది కదా, ప్రకటిస్తారు కదా, ప్రజలు ఏమంటున్నారంటే సౌలుకు వేల కొలది, దావీదుకు. ఈ విషయం సౌలుకు నచ్చలేదు. దావీదుని ఎందుకు ఎక్కువ పొగుడుతావు? ఈ విషయం సౌలుకి నచ్చలేదు. నచ్చకపోగా కాముగా ఉంటే సరిపోను, దావీదు మీద ఈర్ష్య పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఏం పెంచుకోవడం? ఈర్ష్యను పెంచుకోవడం, అంటే కోపాన్ని పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఆ కోపం ఎంతవరకు పెంచుకున్నాడంటే దావీదుని చంపేద్దామన్నంత వరకు పెంచుకున్నాడు. అదే మాట దావీదు 55వ కీర్తనలో చెప్తున్నాడు, మరణ భయము నాలో వెంటాడుతుంది. ఇప్పుడు దావీదుకున్న ఆప్షన్ చెప్పాలి. ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడంటే కూరగాయల తక్కిడి దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నాడు? కూరగాయల తక్కిడి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు దావీదు ఆలోచన కలుగుతున్నాడు, నేను బంగారు తక్కిడి దగ్గరికి వెళ్ళిపోవాలని. ఏ తక్కిడి దగ్గరికి? బంగారు తక్కిడి దగ్గరికి వెళ్ళిపోవాలని దావీదు ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడు దావీదు అనుకున్న తోడనే, ఇప్పుడు దావీదు ఇందులో తప్పుందా? దావీదు చేసిన పని ఏంటి? చంపమన్నాడు, చంపేసి వచ్చాడు. ప్రజలు ఏమంటున్నారు? దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది. ఇక్కడ ప్రజలు ఎంత దారుణమైన వాళ్ళు తెలుసా? యేసుప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ గుంపులు గుంపులుగా వచ్చేసేవారు. ఆయన పెట్టి ఆ బో తినేవారు, ఆయన స్వస్థతలో పొందేవారు. ఇప్పుడు సిలువేసే సమయానికి ప్రజలు ఏమంటున్నారు? యేసుని సిలువేడి, యేసుని సిలువేడి, మాకు బరబ్బా కావాలా, యేసుని సిలువేడి. ఈ కేకలు ఏ కేకలో? అది ఏ కేకలో? పోనీ ఒకడంటే అనుకోవచ్చు. రోమా సామ్రాజ్యంలో ప్రజలందరూ కూడా, అంటే ప్రజలు గాలి వాటం మనుషులు. ఓ మాటలో చెప్పాలంటే
జగన్ గారు వచ్చారనుకో, జై జగన్ అంటారు. చంద్రబాబు గారు వచ్చారనుకో, జై చంద్రబాబు అంటారు. మోడీ గారు వచ్చారనుకో, జై మోడీ అంటారు. ఆ కాలంలో వాళ్ళకి, ప్రజలకి వాళ్ళు అవసరం. ఇప్పుడు యేసుప్రభు అవసరంలే. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ ప్రజలు దావీదుని ఏమంటున్నారంటే 10,000 కొలుది అంటున్నారు. అన్న ప్రజలు దావీదుని బ్రతికించగలిగారా? అడ్డుపడ్డారా? అలా అడ్డుపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. పౌలు జీవితంలో ఉన్నాయి, మోసే జీవితంలో ఉన్నాయి, యేసేపు జీవితంలో ఉన్నాయి. అలా అడ్డుపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అర్థమవుతుందా? అడ్డుపడలేదు. ఇప్పుడు దావీదుకి మరణ భయం వచ్చేసింది. ఏమొచ్చింది? ఇప్పుడు దావీదు బంగారు తక్కడిని ఎత్తుక్కుంటూ రామాకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? రామాకి వెళ్ళిపోయాడు. రామాలో ఎవరున్నారు? అధ్యాయం అందుకే తీసి పెట్టుకోమన్నా నా మొక్కలంగా చెప్తాను. రామాలో ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడు. సమూయేలు ఎవరు? ప్రవక్త. సమూయేలు ఎవరు ప్రవక్త? దేవుని ప్రవక్త. ఇంత కల్మషం కానీ, మాట చేత కానీ, నడక చేత కానీ దేవుని దూషించిన ప్రవక్త ఎవరన్నా ఉన్నారంటే సమూయేలు ప్రవక్త. క్లీన్ అండ్ గ్రీన్ ప్రవక్త. ఎవరండి? క్లీన్ అండ్ గ్లీన్ ప్రవక్త ఎవరంటే సమూయేలు ప్రవక్త. ఈ సమూయేలు దగ్గరికి పోతే నా భయం పోతుంది. ఏం పోతుంది? నా భయం పోతుంది. ఆ భయం పోతుంది అనుకొని ఈ సమూయేలు దగ్గరికి దావీదు వెళ్ళిపోయాడు. ఎలా దేని చేత వెళ్ళిపోయాడు? శిల్కం చెప్పాలా? ఆడేం కాదు. దావీదు దేని చేత సమూయేలు దగ్గరికి వెళ్ళిపోయాడు? మరణ భయం చేత. నేను శిల్కమ్మ చెప్పమన్నాను. మార్తమ్మ శిల్కమ్మ వద్దా? మార్తమ్మ వేసేంత శిల్కమ్మ వేసేద్దా? శిల్కమ్మ చెప్పలేదు కాబట్టి మార్తక్క చెప్పింది అంతే. ఏ భయం చేత? మరణ భయం చేత. ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు? సమూయేలు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సమూయేలుకి జరిగిందంతా చెప్పాడు. సమూయేలు, ఒరే బాబు, మనం ఎక్కడున్నాం? రామాలో ఉన్నాం. రామ అనగా అదొక ఊరు. ఇప్పుడు మనం ఇద్దరం నాయోతు వెళ్ళిపోదాం. ఎక్కడికి? నాయోతు అనగా దేవుని మందిరం. ఏంటండి? చదవండి ఆ మాట. 19వ అధ్యాయం. నాయోతు కనపడలేదా మీకు? మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం చదవండి. అలాగున దావీదు తప్పించుకుని పారిపోయి రామాలో ఉన్న సమూయేలునొద్దకు వచ్చి సౌలు చేసినంతటిని అతనికి తెలియజెప్పగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి, చాలండి, ఇప్పుడు వీళ్ళు నాయోతుకు వచ్చేసారు. జగ్గీ చెరువు అనే ఊరిలో, యెహోవా ప్రార్థనా మందిరంలో, రామ అనే ఊరిలో, నాయోత్ అనే మందిరంలో వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు? మందిరంలోకి వచ్చారు. మరలా మొదటికి వస్తాను. తన పరిశుద్ధాలయమందుండు. చెప్పాలి. వాక్యం చాలా మంచి వాక్యం. నాకు కొంచెం చెప్పడానికి ఓపిక ఉండకపోవచ్చు, మీరు అర్థం చేసుకోవడానికి అవగాహన ఉండకపోవచ్చు. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు నాయోతు అనే మందిరంలోనికి వెళ్ళి వచ్చేసారు. ఎక్కడికి వచ్చేసారు? అమ్మ, నాయోతు మందిరం అవ్వచ్చు, కావచ్చు, నేను సాదృశ్యంగా పోలుస్తున్నాను. నాయోతు అనే మందిరంలోకి వచ్చేసారు వీళ్ళు. వచ్చేసిన తర్వాత తన పరిశుద్ధాలయం ముందు ఎవడుంటారు? పరిశుద్ధాలయంలో దేవుడు ఉంటాడు. ఇప్పుడు పరిశుద్ధాలయంలోకి వచ్చిన సమూయేలు, పరిశుద్ధాలయంలోకి వచ్చిన దావీదు ఎలా మారిపోయారు? నేను లైన్లోనే ఉన్నాను. అది చెప్పండి, చెప్తే బాగుంటుంది. అర్థమవుతుందండి? నాయోత్ అనే పరిశుద్ధాలయంలోనికి సమూయేలు వచ్చాడు. నాయోత్ అనే పరిశుద్ధాలయంలోనికి దావీదు వచ్చాడు. పరిశుద్ధాలయంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాలయంలోని దేవుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ పరిశుద్ధాలయంలోకి వచ్చేటప్పటికి ఎలా మారిపోయారు? వీళ్ళిద్దరూ పరిశుద్ధులుగా మారిపోయారు. ఇక్కడ ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారు నాయోతులో? 3. 1 దేవుడు, 2 సమూయేలు, 3 దావీదు. ఈ సంగతి ఎవరికి వినబడింది? సౌలుకి వినబడింది. ఎవరికి వినబడింది? సౌలుకి వినబడింది. చదువు శిల్కమ్మ, ఈ సంగతి ఎవరికి వినబడింది? ముందు 18 చదువు కదా, 19 చదువు. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానం రాగా దావీదును పట్టుకొని
సౌలు దూతలను పంపెను. ఆ లైన్ వదలకు, నువ్వు చెప్పమని చదవమని అద్భుతమైన ప్రసంగం. బైబిల్లో మనం అనుకుంటాం, చదివేసుకుంటా పోతాం, కానీ అందులో చాలా మర్మాలు ఉంటాయి. ఆ మర్మం గ్రహించిన తర్వాతే, అందుకే మమ్మల్ని యాజకులుగా పెట్టాడు ఇక్కడ దేవుడు మీకు వివరించి చెప్పమని. రామాలో నాయోతులో సౌలు, సమూయేలు, దావీదు ఉన్నాడన్న సంగతి తెలిసి తన దూతలంటే ఎవరు? సైన్యాన్ని పంపించాడు. పంపించిన తర్వాత అక్కడ వాళ్ళకి వెళ్ళి ఏమని చెప్పాడంటే, ఒరే పట్టుకుంటే అది చంపేయండి. ఈ మాట చెప్పాడు. ఇది వ్యాఖ్యానంలో ఉంటుంది, చంపేయండి అన్న మాట ఇక్కడ ఉండదు. పట్టుకోండి లేకపోతే చంపేయండి అని చెప్పినప్పుడు, ఇప్పుడు ఈ సైన్యం బయలుదేరి ఎక్కడికి వచ్చింది? నాయోతుకు వచ్చింది. నాయోతానికి ఏం చెప్పాను? దేవుని మందిరం అని చెప్పాను. ఇప్పుడు ఈ నాయోతులో ఈ సౌలు ఏం చేస్తున్నాడంటే, సమూయేలు ఏం చేస్తున్నాడంటే, దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుని ప్రకటిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రకటన మీన్స్ ఆరాధన చేస్తున్నారు. ఇందాక చేశారు కదా, యేసయ్యా 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, యేసయ్యా అలా ఆరాధన చేస్తున్నారు. చేస్తూ ఉంటే ఈ శిష్యులు, అదిదా సైన్యం నాయోతులోకి అడుగు పెట్టిన తర్వాత వీళ్ళు సైన్యం, సాధారణ మనుషులు ఎప్పుడైతే ఇలా మందిరంలో అడుగు పెట్టారో వాళ్ళు ఏమైపోయారు? నేను చెప్పాను, మందిరంలో ఎవరున్నారు? పరిశుద్ధ మందిరంలో పరిశుద్ధ దేవుడు ఉన్నాడు. వీళ్ళు ఎప్పుడైతే అడుగు పెట్టారో వీళ్ళు కూడా పరిశుద్ధులుగా మారిపోయారట. అది అక్కడ అదే రాసింది అక్కడ. ఒకవేళ మీకు వివరం లేకపోతే నేను చెప్తాను. వాళ్ళు ఎలా మారిపోయారట? పరిశుద్ధులుగా మారిపోయారట. చదవండి ఆ మాట, కంటిన్యూషన్. చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చింది. చదవనా? కనుక వారును ప్రకటించడం అంటే ఏంటో తెలుసా? ఆరాధించడం మొదలు పెట్టారట. హల్లెలూయా. వీళ్ళు ఎందుకు వచ్చారు? దావీదుని పట్టుకోవడానికి వచ్చారు. వీళ్ళు ఎందుకు వచ్చారు? దావీదు చెప్పాడు, పరిశుద్ధాలయం మందుండు దేవుడు పరిశుద్ధుడు కనుక అక్కడ సమూయేలు పరిశుద్ధుడుగా ఉన్నాడు, దావీదు పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎలా మారిపోయారు? ఏలో ప్రకటిస్తున్నారంటే ఏమని? నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే. వీళ్ళు ప్రకటిస్తున్నారట. మందిరం కూడా వీళ్ళు చెప్తున్నాను, బంగారు తక్కిడిది, ఈగలు వచ్చినా దోమలు వచ్చినా మారదు, దేవుని విలువ మారదు, బంగారు తక్కిడిది. వీళ్ళు కూడా ఎలా మారిపోయారట? ఒకరోజు చూశాడు, 2 రోజులు చూశారు, దావీదు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు. అమ్మని వీళ్ళు ఏమైపోయారా? నోవాహు ఓడలో వదిన కాకిలేక కానీ పారిపోయారా? లేకపోతే దావీదే వీళ్ళని చంపేశాడా? సౌలు తలపట్టుకున్నాడు, మరలా 2వ గుంపును పంపించాడు. చదవండి అన్నమాట. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరే దూతలను పంపెను, కానీ వారును అటువలనే అబ్బా ఎంత మంచి మాట అండి. మరో సైన్యం వచ్చారు. వీళ్ళు అలా వచ్చారు తెలుసా? ఒరే దావీదుని చంపేయమంటే వాళ్ళకి దాసులం అయిపోయారు. మనం అలా మారకూడదురా. మన సౌలుకు సపాడినట్లు మనం దావీదుని చంపేస్తే రాజు మనకు హారం ఇస్తాడు, మెచ్చురైన పోస్టులు ఇస్తాడు, పెద్ద పోస్టులు ఇస్తాడు. మనం చంపేద్దామని చాలా కసిగా వచ్చారు 2వ బ్యాచ్. రాగానే నాయోతు అనగా దేవుని మందిరంలో పరిశుద్ధాలయం మందుండు దేవుడు పరిశుద్ధుడు, సమూయేలు పరిశుద్ధుడు, దావీదు పరిశుద్ధుడు, ముందు వచ్చిన సైన్యం పరిశుద్ధుడు. వీళ్ళు దేవుని ప్రకటిస్తున్నారట. ఎంత కసిగా ఆ డోర్ కాడికి వచ్చారు. డోర్లోనికి వెళ్తుంటే వెళ్ళకపోతున్నారు. కత్తి పారేశాడు, డాలు పారేశాడు, చెప్పులు తీసాడు, ఓ మనిషి లోనికి వచ్చేసాడు. అలాగ అందరూ ఒకరి తర్వాత ఒకరు లోనికి వచ్చేసారు. వీళ్ళు కూడా దేవుని ప్రకటించడం మొదలుపెట్టారట. హల్లెలూయా. బా ఎంత మంచి దేవుడు అండి. తన పరిశుద్ధాలయంలో విజయ్ గారి ఎదరికి వచ్చండి ఈ చేరికాలం. తన పరిశుద్ధాలయంలో ఎవరైతే దేవుణ్ణి ప్రకటిస్తారో, ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో, నువ్వు మంచిగా లేకపోయినా చెడుగా వచ్చినా దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు ఎలా అయిపోతావు? పరిశుద్ధుడిగా మారిపోతావు, దేవుణ్ణి ఆరాధిస్తావు, దేవుని ప్రకటిస్తావు. 2వ బ్యాచ్ వెళ్ళిపోయింది. సౌలుకు బుర్రపిచ్చెక్కిపోతుంది, బుర్ర ఒకేసుకుంటున్నాడు, నాకులా తల పెంచుకుని పిచ్చోళ్ళ బుర్ర ఒకేసుకోండి. ఏమైంది? ఈ కిరీటం తీసిన కూడా కత్తిన ఏమైంది? వీళ్ళందరికీ ఏమైంది? బుర్ర బాధేసుకుంటున్నాడు.
సరే 3వ బ్యాచ్ని పంపాడు. అది చదవండి. ఉమ్, ఉమ్, ఆ, ఉమ్. సౌలు 3వ బ్యాచ్ని పంపితే వాళ్ళు వచ్చే పని ఏంటంట? ప్రకటన మీన్స్ ఆరాధన. వారు ఏం చేస్తున్నారట? వారు ఫస్ట్ బ్యాచ్ పరిశుద్ధులుగా మారిపోయారు, సెకండ్ బ్యాచ్ పరిశుద్ధులుగా మారిపోయారు, థర్డ్ బ్యాచ్ పరిశుద్ధులుగా మారిపోయారు. ఎక్కడ? నాయోతు. నాయోతు అనగా దేవుని మందిరం. సమూయేలు పరిశుద్ధుడిగా మారిపోయాడు. దావీదు ఈ ఫ్యాన్ ఏంటి పరిశుద్ధుడిగా అమ్మ ఈ ఫ్యానే వేసారు. కూర్చోండి అయ్యగారు, కూర్చోండి. పరిశుద్ధుడిగా మారిపోయాడు. ఇప్పుడు ఎవరు దేవుని మందిరంలో ఉంటారో వాళ్ళు పరిశుద్ధులుగా మారిపోతారు. ఇప్పుడు సమూయేలుకి అర్థం వీళ్ళందరూ అనవసరం, నేనే పోతాను. ఏం పోతాను? దావీదుని ఎలా చంపాలో వీళ్ళందరికీ ఏమవుతుందో తెలీదు. అది చదివినానా? తానే రామాకు పోయి ఎక్కడ ఉన్నారని అడుగగా రామా దగ్గర నా ఎత్తులో జగ్గేచర్లో యెహోవా ప్రార్థన మందిలో వారు ఉన్నారని చెప్పాను. అతడు జగ్గేచర్లో దగ్గర యెహోవా ప్రార్థన మందిరకు రాగా చూడండి చూడండి చూడండి, కక్షతో కసితో వచ్చిన సౌలును దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ప్రకటించున్నాడు. హల్లెలూయా! అబ్బా, ఎంత మంచి వర్తమానం అండి. మీరు చదివారు బైబిల్ చాలాసార్లు, గ్రహించారా ఈ మాటలు? ఎన్నోసార్లు విన్నారు, గ్రహించారండి. చూడండి, దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు, ఆయన పరిశుద్ధుడు. ఎవరు పాపులో, ఎవరు బాధలో ఉన్నారో, ఎవరు ఇబ్బందులో ఉన్నారో వారు నాయోతు దేవుని మందిరంలోకి వస్తే మొదటి బ్యాచ్ పరిశుద్ధులుగా మారిపోయింది, రెండో బ్యాచ్ పరిశుద్ధులుగా మారిపోయింది, మూడో బ్యాచ్ పరిశుద్ధులుగా మారిపోయింది. ఆఖరికి సౌలు కూడా ఎలా మారిపోయాడట? కక్ష లేదు. అందుకే దావీదు అంటున్నాడు, నా శత్రులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు. ఇది దావీదు చెప్తున్నమాట. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. మరలా మీకు చెప్తున్నాను, రేపు నీ జీవితంలో అద్భుతం జరగాలంటే ఈరోజు నువ్వు పరిశుద్ధపరచబడాలి. అద్భుతమైన మాట. జీవితంలో ₹1,00,00,000 ఇచ్చినా కొనలేని మాట అది. ఎలాంటి మాట అండి? ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్కటి ద్వారా పలుకుతాడు, అది ఒక్కొక్కరికి అంటుకుంటుంది. రేపు ఈ మధ్య దేవుడు నీ మధ్య అద్భుత కార్యాలు జరగాలంటే ఈరోజు నువ్వేం చేయబడాలా? హౌ టు హోలీనెస్. ఎలా పరిశుద్ధపరచబడతావు? మందిరంలో తన పరిశుద్ధాలయం అందుండు దేవుడు, పరిశుద్ధాలయంలో పరిశుద్ధుడు ఉంటాడు. పరిశుద్ధుడైన దేవుని యొద్దకు ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. యాకోబు మందిరాన్ని తీసుకుని పద్దనరాము వెళ్ళాడు. పద్దనరాము నుంచి తిరిగి వచ్చిన తర్వాత మహానయమిగా మారిపోయాడు. అలాగే పరిశుద్ధాలయంలోకి వచ్చిన సమూయేలు పరిశుద్ధుడిగా మారిపోయాడు. పరిశుద్ధాలయంకి వచ్చిన దావీదు పరిశుద్ధుడిగా మారిపోయాడు. పరిశుద్ధాలయంకి వచ్చిన బ్యాచ్ 1 పరిశుద్ధులు, బ్యాచ్ 2 పరిశుద్ధులు, బ్యాచ్ 3 పరిశుద్ధులు, ఆఖరికి సౌలు కూడా పరిశుద్ధుడిగా మారిపోయాడు. మరి ఈ మాట నీకు అన్వయింపజేసుకో. మరలా చెప్తున్నాను, శుక్రవారం 1 గంట దేవునితో గడపండి, నువ్వు పరిశుద్ధులుగా మారిపోతావు. నువ్వు పరిశుద్ధుడిగా మారావంటే నీ పరిశుద్ధతను దేవుడు చూసి నీకున్న ప్రతి శ్రమ నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి ఇరుకునిచ్చి, ప్రతి ఇబ్బంది నుంచి దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిన్ను కృప చూపుతాడు. ఆఖరి మాట తీయండి, కీర్తనలు 52:8. 52:8. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా! నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె. ఎందుకో తెలుసా? నేను ఎక్కడున్నాను? దేవుని మందిరంలో ఉన్నాను. కాబట్టి నేను ఎలా ఉన్నాను? ఆ ఒలీవ చెట్టు కోసం ఎందుకు దావీదు చెప్పాడో, ఆ ఒలీవ చెట్టులో ఉన్న గుణాలేంటో రేపు వచ్చే వారం మనం చెప్పుకుందాం. ఒలీవ చెట్టు కొరకు మీరందరూ అనుకోండి, గుండె చేసుకొని, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఆమేన్.